వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవీ శరణవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం బోరుగల్లు ప్రజలే కాకుండా పలు రాష్ట్రాల భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. ముఖ్యంగా ఈ ఆలయంలో అనేక హోమాలు నిర్వహిస్తామని అర్చకులు తెలిపారు. సకల జనుల సౌభాగ్యం కోసం హోమాలను నిర్వహిస్తామంటున్న అర్చకులతో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. శ్రీ 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 భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవి శరణ్ నవరాత్రోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతా ఉన్నాయి. ఈ నవరాత్రుల్లో ముఖ్య ఘట్టం అని చెప్పుకోవచ్చు యాగశాలలో యాగాలు. ఇది ఎక్కువ మంది భక్తులకి తెలియదు. ఇక్కడ 14 రకాల యాగాలు జరుగుతూ ఉంటాయి. మహాచండీ యాగం దగ్గర నుండి గణపతి లక్ష్మి ఇలా 14 రకాల యాగాలు జరుగుతూ ఉంటాయి. దీనికి ఎక్కువగా పోటీ పడే భక్తులు ఉంటారు. అసలు ఏంటి ఈ యాగాలేంటి, దాని విశిష్టత, ఎందుకు ప్రాముఖ్యత భక్తులు ఇస్తున్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ యాగాలకు మీరు ఈ యాగశాలలో ఉండి యాగాలు ఎన్నిసార్లు చేసుకున్నారు, ఎందుకంత ప్రాముఖ్యత ఇస్తారు? మేము ఇది 11 సంవత్సరాలు దాటిందండి. ఉభయదాతలుగా ఉంటూ ఉంటాము. ఎప్పుడు కూడాను అమ్మ పిలిస్తే పలుకుతుంది. దానికి అది చెప్పలేను, మాటల్లో నేను చెప్పలేను అన్నట్టు అనుభవాలు కూడా ఉన్నాయి. చాలా అనుభవాలు ఉన్నాయి. అమ్మతో పుట్టి పెరిగింది కూడా నేను వరంగల్. అమ్మకి భద్రకాళి శరణం. చూసినాం, చాలా తనువుతో మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అమ్మ చెప్పండి సార్, ఎన్ని రకాల యాగాలు ఇక్కడ జరుగుతుంటాయి? మీరు ఏ యాగం? చండీ యాగంకి వస్తుంటాము. అంతకుముందు లాస్ట్ ఇయర్ వచ్చాము. ఈ ఇయర్ కూడా ఇప్పుడు చండీ యాగం కూర్చోవాలి. మాకు చాలా మంచి జరిగింది, ఆరోగ్యంగాని. ప్రతి సంవత్సరము భద్రకాళి గుడికి మేము ఇక్కడే వరంగల్ జిల్లాలోనే మాది ఇక్కడే ఉన్నాము. అంతకుముందు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ప్రతి సంవత్సరం దర్శనము హోమం చేయించుకొని అమ్మవారి దర్శనం చేసుకొని సాయంత్రం ఆరతి చూసుకొని అన్నీ పాల్గొని సేవ ఒక రోజు మొత్తం కేటాయించుకొని వస్తున్నాం. మేము మా పిల్లలు అమ్మవారి దయ వల్ల చల్లగా ఉన్నాం. మేము ఎవ్రీ 15 years అవుతుందండి. ఎవ్రీ సంవత్సరం వస్తాము చండీ హోమంకి. ముందు గుడికి వచ్చే వాళ్ళము, కానీ ఒకసారి అయ్యగారు ఇలానే అన్నారు దట్ ఇది అమ్మవారి ఫేవరెట్ డేస్. జనరల్గా చెప్పాలంటే ఈ రోజులలో, ఈ కలియుగంలో చండీ హోమం అనేది నిర్వహిస్తే చాలా మంచిది అని అయ్యగారు చెప్తా ఉంటారు. అందుకని మేము అలా స్టార్ట్ చేసిన యోగం ఎవ్రీ ఇయర్ అలాగే పాల్గొంటున్నాం. ఎందుకంటే మాకు మెంటల్గా పీస్ కానీ ఆరోగ్యం కానీ అన్నీ కూడా మాకు మంచిగా అనిపిస్తున్నాయి. అండ్ అమ్మవారి దయ ఎవ్రీ ఇయర్ ఇలానే రప్పించుకుంటున్నారు. మేము కూడా అలాగే బ్లెస్సింగ్ తీసుకోవడానికి ఎవ్రీ ఇయర్ మేము వస్తూ ఉంటామండి. మేము మా ఫ్యామిలీ అందరం, పిల్లలందరం కలిసి వస్తాము. అండ్ 1 day మొత్తం ఇక్కడ స్పెండ్ చేసి అమ్మవారి హోమం చూసుకొని దర్శనం చేసుకుని సాయంకాలం ఆరతి కూడా చేసుకొని మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ వెళ్ళిపోతాము. సో ఎవ్రీ ఇయర్ ఇది మేము చాలా రిచువల్గా చేస్తాము. ఈ యాగాలతో చాలా చల్లగా ఉంటున్నాయి మా కుటుంబాలు, సస్యశ్యామలంగా ఉంటున్నాయి, సుఖ సంతోషాలతో ఉన్నాయి, మా కష్టాలన్నీ కూడా తొలగిపోతున్నాయని చెప్తున్నారు. అసలు ఇక్కడ ఎన్ని రకాల యాగాలు జరుగుతాయి యాగశాలలో? అయ్యగారిని అడిగి తెలుసుకుందాం. గణపతి అయ్యగారు మనతో ఉన్నారు. అయ్యగారు నమస్తే. అయ్యగారు చెప్పండి, ఇక్కడ ఎన్ని రకాల యాగాలు జరుగుతూ ఉంటాయి, వీటికి ఉన్న విశిష్టత ఏంటి? మరి ఎక్కువగా భక్తులకి కూడా ఇక్కడ యాగాలు, దీని ప్రత్యేకత అనేది తెలియదు, కాస్త దాని గురించి వివరించండి. శ్రీమాత్రే నమః. శరత్కాలే మహాపూజా క్రియతే యాచవార్షికి తస్యాన్మమైతన్మాహాత్మ్యం శ్రుత్వా భక్తి సమన్వితః అని చండీలో 12వ అధ్యాయంలో అమ్మవారు చెప్తుంది. శరత్కాలంలో ఎవరైతే నన్ను ఆరాధిస్తారో, ఆరాధన కానీ హవనాత్మకంగా కానీ అభిషేక రూపంలో కానీ ఎవరైతే నన్ను ఆరాధిస్తారో వారికి సకలైశ్వర్యాలు సిద్ధింపజేస్తాను అని మనకు చండీలో అమ్మవారు చెప్తుంది. సర్వాబాధాప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి. హవనం చేయడం ద్వారా ఏమి సిద్ధిస్తుంది? సర్వాబాధాప్రశమనం, అన్ని బాధల నుంచి విముక్తింపజేస్తాను అని అమ్మవారు చెప్తుంది. ఈ శరత్కాలంలో మన భద్రకాళి దేవాలయంలో చాలా విశేషమైనటువంటి యజ్ఞయాగాదులన్నీ కూడా మన యాగశాలలో నిర్వహించడం ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. ఏమేమి యాగాలు చేస్తాము అంటే విశేషంగా ఇక్కడ ముందుగా శతచండీ మహాయాగాన్ని మనం ఇక్కడ నిర్వహించుకుంటూ ఉన్నాము. దాని తర్వాత మహారుద్రయాగం, పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైనటువంటి హవనం మహారుద్రం. ఆ మహారుద్ర యాగాన్ని ఇక్కడ నిర్వహించుకుంటూ ఉన్నాము. అంతేకాకుండా గణేశ యాగము, విష్ణు యాగము, సుదర్శన యాగము, సరస్వతి యాగం, షణ్ముఖ యాగము, రాజశ్యామల, భగలాముఖి, అదేవిధంగా వారాహి యాగము, దశ మహావిద్యా మహాయాగము, ఇలా మొత్తం ఒక 14 హవన కార్యక్రమాలన్నీ కూడా దాతల యొక్క సహాయ సహకారాలతోని మొత్తం 36 మంది ఋత్వికలతోని
శతచండీ యాగం మీ అందరికీ తెలిసిన విధంగానే రోజు 10 పారాయణాలు శతచండీ 10 పారాయణాలు చండీ పారాయణాలు 10 రోజులు చేయడం ద్వారా 100 పారాయణాలు పూర్తి అవుతాయి. దాని తర్వాత 10 హోమాలు చేస్తాము. ఇక మహారుద్రానికి వచ్చే వరకు అది పరమేశ్వరునికి సంబంధించినటువంటిది. ఒకసారి నవకం చమకం చెప్తే సకర్తృద్రము అంటాం. 11 మంది బ్రాహ్మణులు ఒక్కొక్కసారి చెప్తే ఏకాదశ రుద్రం అంటారు. 11 మంది బ్రాహ్మణులు 11 సార్ల చెప్తే దాన్ని లఘురుద్రం అంటారు. 121 సార్లు అవుతుంది. 121 ఇంటూ 11 సార్లు చెప్తే 1332 సంఖ్య వస్తుంది. దాన్ని మహారుద్రం అంటారు. దానికి తద్దశాంశ హోమము అంటే 1331 సార్లు పరమేశ్వరునికి అభిషేకం చేయాలి. దాని తర్వాత ఒక 130 హోమము ఇక్కడ చెయ్యాలి. ఇది మహారుద్రం అవుతుంది. దాని తర్వాత ఉన్నటువంటి గణేష యజ్ఞం కావచ్చు, లక్ష్మీ యాగం కావచ్చు, సరస్వతి యాగం కావచ్చు, ఇవన్నీ కూడా హవనాత్మకంగా సహస్రం చేస్తూ ఉన్నాం. అంటే 10 మంది బ్రాహ్మణులు లక్ష్మీ యాగం తీసుకుంటే 10 మంది బ్రాహ్మణులు కుండానికి చుట్టుగా కూర్చొని రోజు 100 హోమాలు చేస్తారు. 100 శ్రీ సూక్తాలతోని హోమం చేస్తారు. అలా 10 రోజులు చేయడం ద్వారా హవనాత్మక లక్ష్మీ యాగము మిగతా యాగాలన్నీ కూడా అవుతాయి. ఇలా యాగాలన్నీ చేయడం ద్వారా మనం సాక్షాత్తుగా అమ్మవారికి కానీ, విష్ణుమూర్తికి కానీ, గణపతికి కానీ ఏ దేవతలను అయితే ఉద్దేశించి హోమం చేస్తూ ఉన్నామో ఆ దేవతలకు ప్రత్యక్షంగా మనకు ఆహారం ఇచ్చినట్టుగా అవుతుంది అని శృతి ప్రమాణము. ఇక్కడ శతచండీ యాగంతో పాటు మహారుద్ర యాగం, ఇలా ఎన్నో యాగాలు ఇక్కడ చేసి ఈ సకల సంతోషం సౌభాగ్యం అందరూ చల్లంగా ఉండేందుకోసం ఇక్కడ యాగాలు చేస్తున్నారని చెప్తున్నారు. అందుకు ఎక్కడి సుదూర ప్రాంతాలకు వెళ్ళి భక్తులు కూడా వచ్చి ఒక దాతలుగా ఉండి వారికి కావాల్సిన సామాగ్రిని తీసుకుని వచ్చి ఈ యాగాలు నిర్వహించడం వారి కుటుంబాల్లోనే కాకుండా సర్వత్ సస్యశ్యామలంగా ఉండేందుకు ఉపకరిస్తుంది అని చెప్పేసి భక్తులు కొనియాడుతున్నారు. కెమెరామెన్ రామరాజ్తో నరేందర్, HM TV, భద్రకాళి ఆలయం.